వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనుష. ఏపీలో దొంగ ఓట్ల లెక్కలు దాదాపు తేలాయి. ఒక్కరికి 2 ఓట్లు తప్పుడు చిరునామాలతో నమోదైన ఎంట్రీల గుట్టు రట్టయింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ దొంగ ఓట్ల ఖేల్ ఖతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను తొలగించాల్సిన లిస్టులో ఎన్నికల సంఘం చేర్చింది. అయితే ఇవన్నీ వైసీపీ హయాంలో చేర్చినవే అని విశ్లేషణలు చెప్తున్నాయి. ఎస్ఐఆర్ గణాంకాలను చూస్తే రాయలసీమ జిల్లాలోనే డబుల్ ఎంట్రీల ఓట్లు, చిరునామాల్లో లేని వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. తొలగించాల్సిన ఓట్లలో 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ నకిలీ ఓట్లు ఇన్నాళ్ల తర్వాత తొలగించాల్సిన లిస్టులోకి చేరాయి. అయితే ముసాయిదా జాబితా వస్తే కానీ ఏ జిల్లాలో ఎన్ని ఓట్లపై వేటు పడిందో క్లారిటీ వస్తుంది. మరి తొలగించే ఓట్లు ఏ పార్టీ సానుభూతి పరులవి? దాదాపు 45 లక్షల ఓట్లు తొలగిస్తే ఏ పార్టీకి నష్టం? దొంగ ఓట్లన్నీ నిజంగా వైసీపీ హయాంలో నమోదైనవేనా? ఓట్ల తొలగింపుపై ఏపీ పొలిటికల్ పార్టీల రియాక్షన్ ఎలా ఉండబోతోంది అనేదే ఇక్కడ కీ పాయింట్. ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. ఈ అంశానికి సంబంధించి మనకు తమ విశ్లేషణలు అందించడానికి తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ ఒక్కంటి గారు, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ గారు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుచ్చిరాజు గారు, అలాగే ఏపీ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఫస్ట్ మురళీకృష్ణ గారు మీరు చెప్పండి. మురళీకృష్ణ గారు, చూసాం ఈరోజు జాబితా చూస్తే దాదాపు అంటే తొలగించాల్సిన లిస్టులో ప్రస్తుతానికి అంటే ఇంకా అభ్యంతరాలు స్వీకరించే టైం ఉంది, జూలై 31 వరకు కూడా. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ లిస్టులో ఉన్న ఓటర్ల సంఖ్య దాదాపు 45 లక్షలు. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే మనం ఇందాక చెప్పినట్టు ఈరోజు అది ఏ జిల్లాలో ఆ లిస్ట్ అత్యధికంగా ఉందో అది కూడా మనం చూస్తున్నాం. ఆ కడప జిల్లాలో మనకి ఈ లిస్ట్ అత్యధికంగా ఉన్నట్టు కనపడుతోంది. తర్వాత చిత్తూరు జిల్లా మనం చూసాం, బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ టీడీపీ నేతల నుంచి కూడా చాలా ఎక్కువగా విమర్శలు వచ్చినాయి. అలాగే ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఒక ఐఏఎస్ అధికారి ఆల్రెడీ విచారణలో పాల్గొన్నారు. అయితే ఆయనకి క్లీన్ చిట్ వచ్చింది. దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. అంటే ఇన్ని పరిణామాల మధ్య ఈరోజు ఎక్కువగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఈ ఓట్లన్నీ కూడా ఏదైతే చిరునామాలు సరిగ్గా లేనివి నమోదయ్యాయి అనేది విశ్లేషకుల ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? అందరికీ నమస్తే అమ్మా. అదేవిధంగా మీ టీవీ వారికి, ఛానల్లో ఉన్న తోటి సభ్యులకి అందరికీ కూడా నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎస్ఐఆర్ జరుగుతుందో ఈ జరిగిన తీరుపై గతంలో కూడా మన ఛానల్లోనే ఒక మంచి డిబేట్ జరుగుకోవడం జరిగింది మన ఛానల్లోనే. అది చాలా కాంట్రవర్షియల్కి దూరంగా, పార్టీలకు అతీతంగా ఎస్ఐఆర్ అనేది దేశానికి చాలా ముఖ్య అవసరం అని చెప్పేసి మనందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అవును. మరి ఈ రోజు మీరు చెప్తున్న విధానాన్ని ఏదైతే ఉందో, అంటే రాయలసీమ, కడప, చిత్తూరు జిల్లాల్లో అధికంగా ఓట్లు దీంట్లోంచి తీసివేయడం జరిగింది, డబుల్ ఎంట్రీస్ అన్ని ఉన్నాయని మీరు ఏదైతే అన్నారో దానికి నా సమాధానం ఏంటంటే, రాయలసీమ, చిత్తూరు, కడపే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడైనా సరే డబుల్ ఎంట్రీ ఓట్లు ఉన్నా సరే, దొంగ ఓట్లు ఉన్నా సరే తీసేయవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. ఈ రాష్ట్ర పౌరులుగా మన బాధ్యత. నేను ఆ గతంలో కూడా అదే చెప్పాను. ఎందుకంటే ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో, లేదంటే ఎక్కడైతే మనయ్యే డబుల్ ఎంట్రీ ఉన్నాయో, మనం స్వచ్ఛందంగా తొలగించుకున్నప్పుడే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజాపాలన సక్రమంగా జరుగుతుందని నమ్మేవారిలో మేము కూడా ఒక ముఖ్యంగా భాగం. కానీ ఈ విషయంలో ఇప్పుడు జరిగిన ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కూడా ఎక్కడ కూడా పెద్ద ఇబ్బందులు అయితే లేవు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎక్కడో 1-2 చోట్ల ఆ బిఎల్ఓలు డేటాలు బయటకి ఇస్తున్నారనే దాని మీదే ఉన్నాయి తప్పితే పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఎందుకు ఇబ్బందులు లేవు అనడానికి కూడా కారణం ఏంటంటే అన్ని పార్టీలు కూడా చాలా ఎలా ఉన్నాయి ఈ విషయంలో.
తెలుగుదేశం పార్టీ ఎలాగే అధికారంలో ఉంది కాబట్టి, జనసేన పార్టీ, బీజేపీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాక్కున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తల నాయకులు అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ అలర్ట్ చేయడం వల్లే ఈ సక్రమంగా జరిగిందని మేము అనుకుంటున్నాం, అదేవిధంగా అందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే మీరు చేసిన ఒక ఆరోపణ అయితే దీంట్లో, గతంలో బై ఎలక్షన్ జరిగిన దగ్గర ఈ దొంగ ఓట్లు చేర్పించింది వైఎస్ఆర్ గవర్నమెంటే చేర్పించింది, వైఎస్ఆర్ చేర్పించిన వాళ్ళనే తిరుపతిలో బై ఎలక్షన్ లో నగ్గారు అని చెప్పేసి మీరు అంటున్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం అనే ఆధారంతో కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఆ ఎన్నికల్లో మేము నెగ్గాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గితే మీరు జాయిన్ చేసిన ఓట్లు మీకు పడ్డాయి కాబట్టి మీరు నెగ్గారని మీరు అంటున్నారు. మరి అదేవిధంగా రాయలసీమ జిల్లాలోనే చిత్తూరు కానీ, కడప కానీ అని ఓట్లు ఎక్కువ జాయిన్ చేశారంటారు. మరి అదే విధంగా కడపలో జరిగిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా జరిగిన జెడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఏ పార్టీ నెగ్గిందా మీరు? తెలుగుదేశం జెడ్పీటీసీ అభ్యర్థి గారు అక్కడ నవ్వుతా అంటే మా ఓట్లు అయితే అతను ఎందుకు నవ్వుతాడు? అంటే దొంగ ఓట్లు అన్నయ్యి, డబుల్ ఎంట్రీ అన్నయ్యి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు తప్పితే, అప్పుడు ఆ బై ఎలక్షన్ లో, తిరుపతిలో బై ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గిందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ ఓట్లన్నీ జాయిన్ చేసేసారని, లేదంటే కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేసేసారని, ఇవన్నీ కూడా అభూత కల్పనలు, మాపై నింద చల్లడానికి చేసే ప్రయత్నాలు తప్పితే, నిజంగా అలాగే ఆ ఓట్ బ్యాంక్ అంతా మాదే అయితే ఎంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎంత కూటమి పార్టీ వాళ్ళు ఎంత రిగ్గింగ్ చేసుకున్నా మేమే నగ్గుతాం కదా మన జెడ్పీటీసీలో. కానీ మురళీకృష్ణ గారు అప్పట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే, మా ఓటర్లు వేరే ఉన్నారని ఆయన స్వయాన అనడమే యాక్చువల్ గా ఇన్ని ఆరోపణలకు తావిచ్చింది. అదేనమ్మా, మా ఓటర్లు వేరే ఉన్నారంటే దానికి కారణం ఏంటి? మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది. ఈ రోజు రాష్ట్రంలో మాకు 11 సీట్లు రావచ్చు, కానీ 38% ఓట్ బ్యాంక్ మాకు ఉంది. ఆ ఉద్దేశంతో మా ఓటర్లు మాకున్నారు, మా ఓట్ బ్యాంక్ మాకుందని ఆయన చెప్తే మీరు దాన్ని దొందర్థాలు తీసి ఈ ఓటర్లు ఆ ఓటర్లుగా కలుపుతున్నారంటే, ఆ ఓటర్లు ఏమన్నా మా ఓటర్లను చెప్పారా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు? మా ఓట్ బ్యాంక్ మాకుంది, మా ఓటర్లు మాకున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఎప్పుడు ఓటేస్తూనే ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంత క్లారిటీగా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పి ఉంటే ఇన్ని నానార్థాలు వచ్చుండేవి కాదు. ఆయన అంత అలా కదమ్మా, నానార్థాలు మీరు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క విషయం అమ్మా, మనం ఎవరు ఏం చెప్పినా సరే పాజిటివ్ గా తీసుకుంటే మనకు పాజిటివ్ గా అనిపిస్తుంది. అలా కాకుండా దాన్ని నెగిటివ్ గా వేరే అర్థాలు తీసుకుంటే వేరే అర్థంగానే కనిపిస్తుంది. సజ్జల అయితే మురళీకృష్ణ గారు, మీరు తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు మీకు గుర్తు ఉండే ఉంటుంది, కొన్ని మీడియా ఛానల్స్ ఏంటంటే కొంచెం క్రాస్ చెక్ చేశారు. ఓట్లు వేయడానికి వచ్చి లైన్లో నుంచిన ఓటర్లని క్రాస్ చెక్ చేశారు. గుర్తుందా మీకు? రకరకాల స్టోరీలు బయటపడ్డాయి అప్పుడు. అవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు పెద్ద పెద్ద అనుమానాలకు తావిచ్చినాయి. మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తిరుపతి బై ఎలక్షన్ లో క్రాస్ చెక్ చేశారని మీరు అంటున్నారు. అదే విధంగా కడపలో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ లో కూడా అటువంటి సందర్భాలు జరిగాయి కదా. అవును, అక్కడ కూడా జరిగింది. అవి కూడా మనం వీడియోలు చూసాం కదా. అంటే మీరు ఒక్క సజ్జల గారినే లేదంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి మాట్లాడదు దయచేసి. అంటే సర్ర అనేది చాలా బాగా సక్రమంగా జరిగిందని ఎస్ఐఆర్ అనేది మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడ చిన్న చిన్న అవకతవకలు జరిగి ఉండొచ్చు, కానీ బాగానే జరిగిందని అయితే మేము భావిస్తున్నాం. అంటే మా పార్టీ కూడా ఎలర్ట్గా ఉండటం వల్ల ఎక్కడ కూడా ఇబ్బందులు కలగజేయకుండా అన్ని బాగానే జరిగినాయని మేము భావిస్తున్నాం. కానీ ఈ జరిగిన ప్రక్రియను మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో జరిగిందని అండకట్టడం అనేది కరెక్ట్ కదని నా భావన. ఓకే, అజయ్ గారు మీరు చెప్పండి. మురళీకృష్ణ గారు ఏమంటున్నారంటే, సర్ ప్రక్రియ చాలా బాగా జరుగుతోంది, మాకు ఎటువంటి చిన్న అభ్యంతరాలు, ఆయన అన్నట్టు కొంతమంది ఆ లిస్టు తీసుకోవడం టీడీపీ సోషల్ మీడియా వింగ్ తప్ప మిగిలిన మాకు ఏ అభ్యంతరాలు లేవు, పారదర్శకంగా జరుగుతుందన్నట్టుగా చెప్పారు. అలాగే వైఎస్ఆర్సీపీకి మా ఓటు బ్యాంక్ మాకు ఉంది అని క్లియర్గా చెప్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే ఓటర్ల లిస్ట్ అంటే తీసివేయాల్సిన ఓటర్ల లిస్టు చూస్తే అత్యధికంగా ఏ జిల్లాల్లో ఉన్నారు అంటే కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా కడప ఎలక్షన్లో జరిగినప్పుడు ఏం జరిగిందో, తిరుపతి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఏం జరిగిందో మనం అందరం చూసాం. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో స్పెక్యులేషన్స్ అందరూ కూడా, పైగా ఈ లిస్ట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ఓటర్ లిస్ట్ కాబట్టి
అప్పుడు నమోదైన ఓట్లు కాబట్టి అందరి దృష్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైపు పడుతోంది. దీనికి మీరేం చెప్తారు అజయ్ గారు? అనుష గారు, మీకు అన్నా మురళీకృష్ణ గారికి వైకేటీఎస్ గుడ్ ఈవినింగ్ అండి. అనుష గారు, మొట్టమొదటగా మీ ఛానల్ యాజమాన్యాన్ని వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ సర్వ్ ప్రక్రియ బిగిన్ అవ్వక ముందే ఒక 15 రోజుల ముందే ఈ స్టేట్ లో ఏ ఛానల్ పెట్టక ముందే మీరు ఈ సర్వ్ ప్రక్రియ మీద డిబేట్ చేశారు. కోఇన్సిడెన్స్, ఆ రోజు కూడా డిబేట్ లో నేనున్నాను. మీరు ఒక క్వశ్చన్ చేశారు, ఈ సర్వ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా అంటే, ఆ రోజు నేను ఖచ్చితంగా పారదర్శకంగా జరుగుతుంది, ఇది కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రక్రియ, బిఎల్ఓతో పాటు ప్రతి పార్టీకి సంబంధించిన బిఎల్ఏని అపాయింట్ చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. కాబట్టి ఎక్కడ దీంట్లో ఇన్వాల్వ్ కాదు, పారదర్శకంగా మేము చేస్తామంటే, ఆ రోజు మీరు అజయ్ గారు ఇది మీకు అడ్వాంటేజ్ కాదా, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి సర్వ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మీరు నమ్ముతున్నారు అని మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు నన్ను అనుష గారు. ఈ రోజు అన్న మురళీకృష్ణ గారే చెప్పడం జరిగింది, సర్వ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. అనుష గారు, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేసుకున్నా, ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మి మాకు అధికారం ఇచ్చారో, ఏవైతే ఈ రాష్ట్ర ప్రజలకు మేము మాట ఇచ్చామో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ మేము వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం చేసే ప్రక్రియల్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండదు, పారదర్శకంగా ఉంది. ఎందుకంటే అనుష గారు, మా నాయకుల పరిపాలన, కూటమి పరిపాలన, నారా చంద్రబాబు నాయుడు గారి కృషి, నారా లోకేష్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం, వీటన్నిటిపైన మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఎక్కడ ఎవరి ఓట్లు తొలగించాల్సిన అవసరం మాకు కానీ కూటమికి కానీ లేదనుష. ఎందుకంటే ఏదైతే మేము అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పన అని చెప్పి అధికారంలోకి వచ్చామో, ఈ 2 సంవత్సరాల సమయంలో అనుష గారు, మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు అయితే కావచ్చు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు పెరుగుతున్న ఉద్యోగ కల్పన అయితే కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు అంటే మేము ఏదైతే సూపర్ 6 చెప్పామో దాంట్లో 90% మేము పూర్తి చేయడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం మాదిరి చెప్పి చేయకుండా కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తూ పోతున్నాం. ఇంకా 1-2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అవి కూడా కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ రోజు మీరు చెప్పడం జరిగింది, 44 లక్షలకి పైగా ఓట్లని తొలగించే జాబితాలో పెట్టారు, అవన్నీ దొంగ ఓట్లేనా, అవన్నీ వైసీపీ జాయిన్ చేసిన ఓట్లేనా అని మీరు క్వశ్చన్ చేశారు. ఖచ్చితంగా అవి దొంగ ఓట్లు అయితే నేను అనుకోవట్లేదు అనుష. ఎందుకంటే వాటిల్లో కొన్ని మాత్రమే దొంగ ఓట్లు ఉండి ఉంటాయి. వీటిల్లో చాలా ఓట్లు అడ్రస్ ట్రేస్ కానివి, వాళ్ళ తండ్రి ఓటు మ్యాచ్ కానివి, లేదా వాళ్ళ ఆధార్ కార్డులో అడ్రస్లు తప్పో పేర్లు తప్పో ఉన్నవి, ఇట్లాంటివి చాలా మిస్ మ్యాచ్ ఉన్నాయి. అనుష గారు, ఇంకొకటి, ఈ నెల 31వ తారీఖున ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 30వ తారీఖు వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంది. అక్టోబర్ 3వ తారీఖున తుది ఓటర్ల జాబితా రిలీజ్ అవబోతా ఉంది. అంటే ఒక 30 days ఎవరి ఓటు అయితే లేదనుకుంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఓటు ఎందుకు లేదో దీంట్లో కారణం తెలపబడుతుంది అనుష. ఆ కారణాన్ని సరి చేసుకుంటే ఆ ఓటు పోదు. ఇక మీరు ఇందాక అడగడం జరిగింది, తిరుపతి బై ఎలక్షన్స్ లో గతంలో జరిగిన ఏంటి అని. అనుష గారు, మీకు తెలుసు, ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీగా ఎన్ని దొంగ ఓట్లు వీళ్ళు జాయిన్ చేసి ఏ రకంగా వీళ్ళు గెలుపొందారనేది మీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగింది గతంలో అనుష. ఈ రోజు మీరు ఒక 3-4 జిల్లాలను కోట్ చేయడం జరిగింది, అక్కడ చాలా ఓట్లు తొలగింపు లిస్ట్ లో ఉన్నాయని. ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో ఎవరైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేదానికి ఆ రోజు ఎక్కడెక్కడ ఓట్లన్నీ జాయిన్ చేశారో ఖచ్చితంగా అవి పోతాయి అనుష. ఈ రోజు సర్వ్ ప్రక్రియ సారాంశం, డూప్లికేట్లు ఓట్లు ఉండకూడదు, ఒక వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓటు ఉండకూడదు, చనిపోయిన ఓట్ల కంటిన్యూ అవ్వకూడదు, అదే విధంగా దొంగ ఓట్లు ఉండకూడదు అనుష. ఖచ్చితంగా స్వచ్ఛమైన ఓటు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉండాలి. ఇది దేశ భవిష్యత్తు కోసం అనుష గారు. మురళీకృష్ణ గారు చెప్పండి అజయ్ గారు. అనుష గారు, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సర్వ్ ప్రక్రియ,
ఈ రోజు మేము అనుష గారు ఆ రోజే మీకు నేను చెప్పడం జరిగింది, గర్వంగా చెప్పడం జరిగింది. ఈ రోజు మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. సర్ ప్రక్రియలో ఎక్కడ కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు. అది ప్రభుత్వ ప్రక్రియ, బిఏలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ రోజు అన్న మురళీకృష్ణ గారు చెప్పడం జరిగింది, ఎక్కడెక్కడో చిన్న చిన్న లోపాలు తప్ప సర్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతా ఉంది. అంటే అనుష గారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీ ద్వారా నేను మళ్ళీ ఇంకొకసారి పూర్తి చేయొచ్చు. ఈ రోజు మా పరిపాలన, మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, నిరుద్యోగ యువకులకు ఏదైతే ఆ రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా కూటమి బాధ్యత తీసుకుంటుందని. ఆ దిశగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు, నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అనుష గారు. ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కృషి ఉంది అనుష గారు. రాష్ట్ర ప్రజలు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో అనుష గారు 2 నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల మా స్వపరిపాలన మీదే మేము ప్రజల్ని మళ్ళీ ఓటు అడుగుతాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల మా స్వపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ కల్పన రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కూటమికి అండగా నిలుస్తారు. నిలవాల్సిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది అనుష గారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉంది అనేది యావత్ దేశం చూస్తా ఉంది అనుష. దేశానికి ₹1 పెట్టుబడి వస్తే ఆంధ్రప్రదేశ్ కి అనుష గారు 25 పైసల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వస్తా ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. దేశంలో ఎక్కడా లేని విధంగా అనుష గారు గూగుల్ అయితే కావచ్చు, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఏదైతే డ్రోన్ కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, క్యారియర్ ఏసీ సంస్థ కానీ, అదే విధంగా హీరో సంస్థ కానీ, అదే విధంగా యుద్ధ విమానాల తయారీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే పదుల సంఖ్యలో దేశ విదేశీ సంస్థలన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యూ కడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన జరుగుతా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అనుష గారు పోలవరం పనులు పరుగులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల్ని శరవేగంగా పూర్తి చేసి రైతులకు అండగా నిలబడేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అదేవిధంగా 2019 నుండి 24 మధ్య ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని రకాలుగా నాశనమైంది, లాసుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కూటమి ప్రభుత్వం లాభాల్లో తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా అనుష గారు ఈ రోజు అమరావతి ఏ విధంగా శరవేగంగా అజయ్ గారు ఒక్క నిమిషం మురళీకృష్ణ గారు మాట్లాడతారట. మురళీకృష్ణ గారు చెప్పండి. సోదరులు అజయ్ గారు, అనుష గారు డిబేట్ మనం జరిగింది ఎస్ఐఆర్ గురించి. అవునవును, అదే నేను అనుకుంటున్నా. అనిల్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రభుత్వానికి పనితీరు గురించి చెప్పాలంటే అజయ్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాల గురించి చెప్పుకుంటారు. నేను చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి నేను చెప్పొచ్చు. అదే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎరువులు ప్రజలకు ఎందుకు రైతులకు దొరకట్లేదో దాని గురించి కూడా మనం మాట్లాడొచ్చు. కాకపోతే అది ఇంకో డెబిట్ లో మాట్లాడుకుందాం సోదరా అజయ్. అన్న మురళీకృష్ణ అన్న, ఇది మాత్రం అలా కదన్నా, ఇది మాత్రం ఎస్ఐఆర్ మీదే పెడదాం. ఓకే మురళీకృష్ణ గారు, షూర్ మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్. అజయ్ గారు, అనిల్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజకీయాలుగా మనం మాట్లాడుకునే డిబేట్స్ చాలా ఉంటాయి. ఆ డిబేట్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము చెప్పుకోవచ్చు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీరు చెప్పుకోవచ్చు, తప్పులేదు. అది ఆ డిబేట్ వేదిక పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటి. నేను ఒక విషయం చెప్తాను సోదర అజయ్ గారు, సోదరుడికి, అలాగే అనుష గారికి కూడా. నేను ఒక క్లారిటీ నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. చెప్పండి. ఎందుకంటే సోదరుడు మన అజయ్ గారు తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్ గురించి, దొంగ ఓట్ల గురించి అది ఇది చెప్తున్నారు కదా. చిన్న క్లారిటీ ఒక్క విషయం చెప్తున్నాను మేడం మీకు. ఇప్పుడు సాక్షాత్తు ఓట్లు పోలింగ్ కంటే కౌంటింగ్ ఎక్కువ పెరిగాయని చెప్పేసి ఏదైతే కూటమి మీ సారథ్యంలో ఎన్డీఏ ఆర్థిక శాఖ మంత్రి భర్త ఆయనే చెప్తున్నాడు. ఈ రోజు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపై మీరు కనీసం ఇప్పటి వరకు కూడా మీ పార్టీ నుంచి ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడిన ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలకి. సరే, అది వదిలేండి. అసలు విషయం, ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు అంటే
ఎస్ఐఆర్ అనేది ప్రక్రియ ఎలా జరిగినప్పుడు తిరుపతిలో జరిగిన ఎన్నికలకి ముడిపెట్టి ఈ పోయిన 44 లక్షల ఓట్లు తిరుపతిలో జరిగిన ఎన్నికలకి ముడిపెడుతున్నారు కాబట్టి అనుష గారు మీకే చెప్తాను. ఎందుకంటే ఇందాక సోదరుడు అజయ్ గారు కూడా ఒక విషయం చెప్పారు. దొంగ ఓట్లు జాయిన్ చేసిన ఓట్లు అని నేను అనుకోవటం లేదు. వీటిని డబుల్ ఎంట్రీ, అదేవిధంగా ట్రేస్ అవున్ ఓట్లు అని అజయ్ గారి సోదరుడు అజయ్ గారు కూడా అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ట్రేస్ అవున్ ఓట్లు డబుల్ ఎంట్రీలు 44 లక్షలు పోతా ఉండొచ్చు, కానీ ఎక్కడ దొంగ ఓట్లు జాయిన్ చేసి దొంగ ఓట్లు యాక్చువల్గా ఈ 44 లక్షలు ఈ మొత్తం 44 లక్షలు కూడా మనం ఇవి మొత్తం దొంగ ఓట్లని అనుకోలేదండి. మెజారిటీ ఆ జిల్లాల నుంచి ఉన్నాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అదే నేను కూడా చెప్పింది. మేడం నేను అదే చెప్తుంటా. రాయలసీమ జిల్లాల్లో కోస్తా జిల్లాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకి కొన్ని తేడాలు ఉంటాయి. మా కోస్తా జిల్లాలు అంటే అందరికీ కూడా పని దొరుకుతుంది, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అయితే ఇక్కడ కూడా పని దొరకటం లేదు, మేస్తలేదు. పశ్చిమ బెంగాల్లోనే ఒరిస్సా వీళ్ళు పని చేసుకుంటున్నారు అనుకో, పశ్చిమ బెంగాల్లోనే యూపీని. కాకపోతే ఆ రాయలసీమ జిల్లాల్లో సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా వలస కార్మికులుగా వెళ్ళి వేరే దిక్కున చేసుకునే పరిస్థితి ఆ రాయలసీమ కడప జిల్లాల్లో. అంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాదు కాబట్టి అక్కడ బాగా తక్కువ కాబట్టి వేరే దిక్కునికి వెళ్ళి పనులు చేసుకునే వరకు ఆ రకంగా ట్రేస్ అవ్వకపోవచ్చు. అడ్రస్లు అయ్యి కూడా చాలా నాలుగా అక్కడ ఉండొచ్చు. అవునవును, అజయ్ గారు కూడా అదే అన్నారు. అదే కాకపోతే నేను ఇక్కడ ఒక వాల్యూడ్ పాయింట్ మీకు చెప్తాను, దాని మీద మీరు చెప్పండి నాకు. తీసుకెళ్ళా మీకు చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. డౌన్ చేయండి ఒక్క నిమిషం. అది ఇంకా డౌన్ చేయకండి, పైకి. ఇది మీరు ఒకటి గమనించండి మేడం, కిందకి పెట్టాను. ఇది కాదు, 5 మీటర్ కావాలి నాకు. ఓ స్క్రీన్ చూపెడదాం అనుకుంటున్నారా మీరు? నేను చెప్పేస్తాను. చెప్పండి. ఇప్పుడు జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో అన్కలెక్టబుల్ ఓట్లు తీసేయగా మిగిలిన ఓట్లు, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మిగిలిన ఓట్లు 2024 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్లతో సమానంగా ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికలు, మన సార్వత్రిక ఎన్నికలు 2024లో ఏవైతే జరిగినాయో ఆ జరిగిన ఓట్లలో ఎలక్షన్ లో పోల్ అయిన ఓట్లకి సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఓట్లు. ఏంటి ఈ తీసేయగా కొన్ని నియోజకవర్గాల్లో. ఉదాహరణకు మీకు ఒక శాంపిల్ గా నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ కలిపి 3 జిల్లాలుగా ఉన్నది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం తీసుకుందాం మేడం. మీరు కొంచెం క్లియర్ గా అంటే నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ కలిపి 3 జిల్లాలుగా ఉన్నది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం తీసుకుందాం. నెల్లూరు పార్లమెంట్ ఓట్లు 17,12,274 ఓట్లు. ఒంగోలు పార్లమెంట్ ఓట్లు వచ్చి 16,07,832 ఓట్లు. మొత్తం ఓట్లు 33,20,106 ఓట్లు. ఇక్కడ 2 పార్లమెంట్లలో మన 2024 ఎన్నికల్లో పోలైన ఓట్లు చూస్తే నెల్లూరులో 13,76,634 ఓట్లు, ఒంగోలులో 14,25,953 ఓట్లు. మొత్తం కలిపితే 28,02,592 ఓట్లు. సర ప్రక్రియలో 2024 ఓటర్ లిస్ట్ నుండి అన్కలెక్టబుల్ ఓట్లు తీసివేయగా మిగిలిన ఓట్లు నెల్లూరు జిల్లాలో 2,90,579, ప్రకాశం జిల్లాలో 1,26,639, మార్కాపురం జిల్లాలో 85,112. మొత్తం తీసేసిన ఓట్ల సంఖ్య 5,02,330 ఓట్లు. ఇక మొత్తం ఓట్ల నుండి ఈ అన్కనెక్టబుల్ ఓట్లు తీసేయగా మిగిలిన ఓట్లు 33,20,106 ఓట్లు. మైనస్ 5,02,330 ఓట్లు తీసేగా 28,17,756 ఓట్లు మిగిలిన ఓట్లు. అంటే ఆల్మోస్ట్ 2024 ఎన్నికల్లో పోలైన ఓట్లతో దాదాపుగా సమానంగా ఉన్నాయంటే 100% పోలింగ్ జరిగినట్టు అనమాట. అక్కడ మీకు అర్థమైందా మేడం? 100% పోలింగ్ జరిగినట్టు అక్కడ. ఇది ఎంతవరకు పాసిబుల్ అని నేను అడుగుతున్నాను. అంటే మీరు దొంగ ఓట్లతో ముడిపెడుతూ అది వైఎస్ఆర్సీపీకి, అంటే మీరు ముందు యాక్చువల్గా నేను దీనికి ప్రిపేర్ అవ్వలేదు మురళీకృష్ణ గారు. నేను అందుకని నా దగ్గర ఏమీ ఇది లేదు, లిస్ట్ లేదు, కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను. మీరు వెరిఫై చేసుకోండి. నేను చాలా సార్ దీనికి సంబంధించి కూడా మనం తప్పకుండా డిబేట్ పెట్టుకుందాం. అయితే ఈ రోజు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం ఇదంతా కూడా అంటే సర ప్రక్రియలో ఇప్పుడు ఆ 3 జిల్లాల్లో తీసేసిన ఓట్ల కంట మన 2024 ఎన్నికల్లో పోలైన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే తీసేసిన ఓట్లు ఇంకా ఏదైతే 28 లక్షలు మిగిలి ఉన్నాయో 3 పార్లమెంట్లోని 28 లక్షలకి మించి ఓటింగ్ జరిగింది అక్కడ. అంటే దొంగ ఓట్లు ఎన్ని రకాలైన ఓట్లు పడ్డాయో మీరు ఆలోచించాలి అక్కడ. ఏది ఏమైనా సరే నేను ఎందుకు చెప్తానంటే ఇదంతా ఎస్ఐఆర్ అనే ప్రక్రియ భారతదేశానికి చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే బయట దేశస్తులు ఇక్కడికి వచ్చి ఉండడం కానీ, వేరే వారు ఇక్కడ ఉండడం కానీ, వారందరూ కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది.
ముఖ్యంగా అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో నేను మొదటి నుంచి వాదించి చెప్పేది ఏంటంటే మార్పు మనలో రావాలి, ఓటర్లో మార్పు రావాలి. మనం Yes. నీతి నిజాయితీ గల ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలనుకున్నప్పుడు ముందు మనం నీతి నిజాయితీగా ఉండాలి. అంటే నాకు ఇక్కడ నా ఊర్లో ఓటు ఉండి, ఇంకో నేను స్థిరపట్ట ఊర్లో కూడా ఓటు ఉండి, ఇక్కడ ఓటు వేసి అక్కడ ఓటు వేస్తే నాలోనే నిజాయితీ లేనప్పుడు నేను నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోగలుగుతాను? నేను ఆ మార్పు అనేది ప్రజల్లో రావాలి. ప్రజల్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా అన్ని సక్రమంగా జరుగుతాయి. అయితే మురళీకృష్ణ గారు ఇప్పుడు అసలు ఆస్కారం కూడా లేదు కదా, ఇంత ఫిల్టరేషన్ జరిగి ఎస్ఐఆర్ ఇంత పగడ్బందీగా ట్రాన్స్పరెంట్గా ఏదైతే లిస్ట్ తయారవుతుందో ఇక్కడ ఆస్కారం కూడా లేదు. ఖచ్చితంగా అడ్రస్లో ఒకసారి ఆధార్ కార్డు నంబరు అన్నీ వాళ్ళు మ్యాచ్ చేసుకుని చూసుకొని మ్యాపింగ్ చూసుకొని ఫిల్టర్ చేస్తున్నారు. కాబట్టి ఈ ఊళ్ళో ఉన్నట్లయితే ఓటు ఇంకెక్కడ వేరే రాష్ట్రంలో కానీ లేకపోతే వేరే జిల్లాలో కానీ అసలు ఉండే ఆస్కారమే లేదు. మనం చెప్పేది ఒకటే అమ్మా, లేని వారికి ఇక్కడ ఓటు అవసరం లేదు, ఉన్న వారికి మాత్రం తప్పనిసరిగా ఓటు ఉండాలనేదే మన కాన్సెప్ట్. ఎవరైనా సరే అంటే లేని వారికి ఇక్కడ ఎక్కడ ఓట్లు అవసరం లేదు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాయించడం, ఇటు మేము రాయించడం, వైసీపీ రాయించడం, జనసేన ఎవరు రాయించరు. కానీ మురళీకృష్ణ గారు ఒక విషయం చెప్పండి, మరి ఏదైతే ఇప్పుడు మనము సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఎప్పుడు ఒక పార్టీ మరో పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనందరం పార్టీలకు అతీతంగా ఈరోజు సర్ ప్రక్రియ ట్రాన్స్పరెంట్గా జరగాలి, అలాగే నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, కరెక్ట్గా ఉండాలి ఓటర్ లిస్ట్ అని అందరం కోరుకుంటున్నాం. అయితే ఏదైతే ఇప్పుడు ఫిల్టరేషన్ జరిగిందో ఆ ఫిల్టరేషన్ ఎఫెక్ట్ ఏమైనా వైఎస్ఆర్సీపీ పార్టీపై వచ్చే ఎలక్షన్స్లో ఉంటుందా? ఏమీ ఉండదమ్మా, ఏమీ ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోరుకుంది. కాబట్టి ప్రజలు కోరుకుంటేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు. మా ఓటు సత్యనారాయణ గారు చెప్పినట్టు మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, మా 38% ఓట్ బ్యాంక్ మాకు ఉంది. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన నచ్చక, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎన్ని జరుగుతున్నాయి అంటే అన్ని తెలుసు ప్రజలకి, అవన్నీ నచ్చక మళ్ళీ మా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం కూడా మాకుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. కాకపోతే ఈ అనుకుంటున్నారా? డెఫినెట్ గా పెరుగుతుందమ్మా, దాంట్లో అనుమానం లేదు. ఓకే, అనిల్ కుమార్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యి చాలా సేపు అయింది. అనుష గారు చెప్పండి అజయ్ గారు, క్విక్ గా చెప్పండి. నేను కంక్లూడ్ చేయకముందే మీ ఇద్దరం మాట్లాడుకొని మళ్ళీ మీరు అనిల్ గారి దగ్గరికి వెళ్తే నేను ఆన్సర్ చేయాలి కదా. సరే చెప్పండి. అన్న మురళి అన్న 100 క్వశ్చన్లు వేసాడు మా గవర్నమెంట్ మీద. చెబుతానండి, ఇందాక మురళి అన్న చెబుతున్నాడు మీరు ఈ ప్రభుత్వ పనితీరు గురించి ఇది డిబేట్ కాదుగా అన్నారు. ఖచ్చితంగా ఇది డిబేటబుల్ అంశమే. ఎందుకంటే మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ మీరు చెబుతా ఉన్నారు సర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని మీరు చెబుతున్నారు తప్ప మీ పార్టీ అధ్యక్షుడు కానీ మీ వైసీపీ నాయకులు ఏమి ప్రచారాలు చేశారండి సర్ మీద? కూటమి ప్రభుత్వం దీన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ ఓట్లు తొలగించబోతా ఉందని చెప్పి మీరు ప్రచారం చేసిన మాట నిజమా కాదా? అనుష గారు మీరు అడిగిన మాట నిజమా కాదా? నన్ను డైరెక్ట్ గా అడిగారు. మీరు ఏమడిగారు? ఇది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారపోతా ఉందని అడిగారు మీరు. ఖచ్చితంగా అలాగే అనుకున్నారు అందరూ. నేను అదే అడిగాను అజయ్ గారు. అనుష గారిని చెప్తానండి ఎందుకు నేను ఆన్సర్ చేశానంటే మేము చేస్తున్న పరిపాలన నమ్ముతా ఉన్నాం, మా నాయకుడు పనితీరు నమ్ముతా ఉన్నాం. కాబట్టి మాకు ఎట్లాంటి అవసరాలు లేవు. మేమేమేమి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి ఏ విధంగా చేశాం, ఏ విధంగా ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నాం అని చెప్పి మీకు ఇదంతా చెప్పాను తప్ప సర్ ప్రక్రియ గురించి ఇంకొక అంశం చెబుతాను నేను. పరకాల ప్రభాకర్ గారు మీ కూటమిలో ఉన్న మంత్రి భర్తే కదా, ఓట్ల శాతం పెరిగిందని ఈ రోజు మురళి అన్న మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాకు తెలిసి అన్న మురళి అన్న చాలా సీనియర్ పొలిటీషియన్ నేను అనుకుంటా ఉన్నా. అనుష గారు ఒక పోలింగ్ బూత్ లో ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత ప్రతి పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్ కి ఒక ఫామ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ ఈవీఎం మిషన్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో ఆ మిషన్ కి సీల్ వేసిన తర్వాత వాళ్ళ నెంబర్ తో సహా రాసుకుంటారు. అదే విధంగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఈ ఫామ్ పట్టుకొని వెళ్ళి ఆ ఈవీఎం మిషన్ లో అన్ని ఓట్ల కంటే ఎక్స్ట్రా ఉంటే ఆ రోజు మీరు క్వశ్చన్ చేయాలి కదా. కౌంటింగ్ రోజు క్వశ్చన్ చేయొచ్చు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీకు డౌట్ ఉంది ఏ ఈవీఎం మిషన్ లో పోల్ అయిన రోజు కంటే ఎక్కువ కౌంటింగ్ రోజు ఓట్లు పెరిగాయో నెంబర్ తో సహా మీ దగ్గర ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్ ను బయట పెట్టచ్చు కదా. ఇవాళ ఓటమి జరిగింది, మీరు ఇప్పటికీ మీ పార్టీలో మార్పు లేదు, ఓటమి గురించి రివ్యూ చేసుకోరు, మిమ్మల్ని జనాలు ఎందుకు దూరం పెట్టారు అర్థం చేసుకోరు. ఇప్పటికీ కూడా ఈవీఎం మిషన్ల మీద కూటమి ఏదో చేసింది, పోలైన ఓట్లు ఎక్కువ ఉన్నాయి. రెండోది అన్న ఇంకో మాట చెప్పాడు, సర్ ప్రక్రియ జరిగిన తర్వాత కూడా ఓట్లు సేమ్ ఉన్నాయని. నేను అందుకే వైసీపీ ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారాలని చెబుతా. ఇప్పటి వరకు రేపు రాబోయే 31వ తారీఖున ముసాయిదా ఓటర్ లిస్టు జాబితా రిలీజ్ అవ్వకముందే మురళి అన్నకి ఎట్లా తెలిసింది?
ఎన్ని ఓట్లు మిగిలినాయి, సరి ప్రక్రియలో ఎన్ని ఓట్లు జాయిన్ అయ్యి ఎన్ని తీశారనేది. అందుకే నేను ఇందాక ఇంతసేపు చెప్పడం జరిగింది. వైసీపీ చేసే ప్రతి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంగా పార్టీగా మా మీద ఉంది. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను ఉషా గారు, రేపు 31వ తారీఖు ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ కాబోతా ఉంది. ఒక 30 రోజుల పాటు అభ్యంతరాలను తీసుకోవడం జరుగుతుంది. నిజంగా ఎవరైనా అర్హులైన ఓటు తొలగింపబడితే ఆ ఓటు ఎందుకు తొలగింపబడిందో అక్కడ కారణాలు ఉంటాయి. ఆ కారణాలు సరి చేసుకొని మళ్ళీ ఆ ఓటుని జాయిన్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెబుతా ఉన్నాను అనుష గారు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉద్యోగ కల్పన మీదే ఆధారపడి ప్రజల్ని ఓట్లు అడుగుతాం తప్ప ఇట్లాంటి వచ్చిన అవకాశాలని వినియోగించుకోనో వైసీపీ ఓట్లు తీసేసో ఇంకోటి చేసో ప్రజల వద్దకు ఓట్లు అడగాల్సిన అవసరమో గెలవాల్సిన అవసరం మా పార్టీలకు కానీ కూటమికి కానీ లేదనుష గారు. ఎందుకంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా మురళీకృష్ణని, ఆ రోజు మీ ఏజెంట్లు ఉన్నారు 2004 సార్వత్రిక ఎన్నికల్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం మీరు కౌంటింగ్ రోజు మీరు అందరూ అదే చూశారు, ఓటమి చెందారు. ఇప్పుడు మళ్ళీ అదేదో పరకాల ప్రభాకర్ పరకాల ప్రభాకర్ మాట్లాడితే ఆయనకు రోజు ఆన్సర్ మీ ఛానల్లోనే నేను క్లియర్ గా క్లారిటీగా చెప్పడం జరిగింది ఒక 4-5 సార్లు ఇదే అంశం మీద. మళ్ళీ మురళీకృష్ణ అన్న అదే అంశం మీద పరకాల ప్రభాకర్ చెప్పాడు, మా ఓటకు కారణం ఈవీఎంలే, మా జాతక విధానం కాదు, మా విధ్వంసకర పరిపాలన కాదు, మా దోపిడీ విధానాలు కాదు, మా హత్యాకాండలు కాదు, ఇవన్నీ కాదని అన్న ఏదన్నా సరిదిద్దుకునే ఆలోచన ఉంటే అన్న ఇవాళ 11 ఉన్నాయి, రేపు 1 మిగులుద్ది. దయచేసి ఇప్పటికైనా మీ పార్టీ సరిదిద్దుకోండి, రివ్యూ చేసుకోండి. మురళీకృష్ణ ఎప్పుడో దాకొద్దు అన్న. అక్టోబర్ లోపు స్థానిక సంస్థ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మీ పనితీరేంటో, మీరే విధంగా ఈ రాష్ట్రానికి ఓడిపోయిన తర్వాత కూడా నష్టం చేస్తా ఉన్నారో, ప్రతి సంక్షేమ కార్యక్రమానికి అడ్డుపడతా ఉన్నారో, ఉద్యోగ కల్పనకు అడ్డుపడతా ఉన్నారో, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే మీరు ఏ విధంగా అడ్డుపడతా ఉన్నారో రాబోయే 3-4 నెలల్లో ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి మీకు ఆన్సర్ చెప్పబోతా ఉన్నారు. మీకు గట్టిగా చంపపెట్టు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో మురళి అన్న ఇది గుర్తుంచుకోవాలి. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, కొంచెం క్లారిటీ ఇస్తాను. ఏదైతే ఇప్పుడు 2014లో 2024లో మేము ఈవీఎంల మీద పెట్టాం, లేకపోతే ఇంకోటి పెట్టాం అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా మీ పార్టీ నుంచి కూడా ఇవే విమర్శ వచ్చినాయి, ఈవీఎంలో తేడా అనే విమర్శ వచ్చినాయి. సోదరా, మీరు అజయ్ అన్న ఒకటి గుర్తుపెట్టుకోను మీరు. ఎందుకంటే ఒకటి మేము చెప్తలుచుకుంటున్నాం, మేము ఒకటే చెప్తున్నాం. ఏదైతే మాకు ఈ రోజు 11 ఇచ్చారని మీరు అంటున్నారు, 11 0 అవ్వకుండా చూసాం. 11 111 అవ్వచ్చు, లేకపోతే 151 అవ్వచ్చు. అది ప్రజలు తీర్పు చెప్తారు. ఎందుకంటే ఈ రోజు సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఎన్ని అమలు పరుస్తున్నారో, ఎన్ని దాన్ని కంటిన్యూ చేస్తున్నారో ప్రజలు చెప్పినట్టు రాష్ట్రానికి ఏం సంక్షేమం అందించాడో, ఏం అభివృద్ధి అందించాడో అజయ్ గారు మురళీకృష్ణ గారు మన టాపిక్ పూర్తిగా డివేట్ అయిపోతుంది. అజయ్ గారు ఒక్కసారి మురళీకృష్ణ గారిని మాట్లాడివ్వండి, తర్వాత అనిల్ గారు మాట్లాడతారు. మీరు సమాధానం చెప్పండి. ఈ రోజు రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేకపోతున్నారు కనీసం మీరు. మురళీకృష్ణ గారు తప్పకుండా మనం ఆ టాపిక్ కి సంబంధించి మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. అజయ్ గారు కొంచెం అనిల్ గారికి ఛాన్స్ ఇద్దాం మాట్లాడడానికి. వచ్చి ఆయన జాయిన్ అయ్యి చాలాసేపు అయింది. అనిల్ కుమార్ గారు మీరు చెప్పండి. మనం చూసాం ఏదైతే డిజిటలైజేషన్ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది అంటే అందులో చిరునామాలో లేని వారు లేకపోతే తొలగించాల్సిన లిస్టులో పెట్టిన ఓట్లు సుమారు 45 లక్షలు ఉన్నాయి. అయితే అది ఆ ఓట్లు కూడా 5 జిల్లాల ఓట్లు హైలైట్ అవుతున్నాయి ఈరోజు. తిరుపతి కానివ్వండి, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కర్నూలు, ఇలా. అంటే ఈ లిస్టుని మనం ఎలా చూడాలి అంటారు? అలాగే ఏదైతే తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్లు కానివ్వండి, లేకపోతే కడపలో జరిగిన ఎలక్షన్లు కానివ్వండి, మనం చూసాం ఓట్లు అంటే క్రాస్ చెక్ చేసినప్పుడు ఎలాంటి స్టోరీస్ బయటపడ్డాయి. అయితే ఈరోజు ఈ లిస్టు బయటపడిన వెంటనే ఈ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో నమోదైన ఓట్లే అని చెప్పేసి ఒక విశ్లేషణ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్లో. దీంతో మీరు ఏకీభవిస్తారా? మీరు ఈ లిస్ట్ని కానివ్వండి లేకపోతే ఆ ఎనాలిసిస్ని కానీ ఏ విధంగా చూస్తారు మీరు?
అనిల్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వైకే టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ సభ్యులు మురళి అన్నకి, అజయ్ గారికి, అనుష గారు మీకు నమస్కారం. అయితే ఈ వైసీపీ హయాంలో ఎన్నికల్లోకి సంబంధించిన ఓటర్ల జాబితా, ఎన్నికలకి సంబంధించినవి ఓట్లు అనేవి వైసీపీ హయాంలో నమోదైనవే, టీడీపీ హయాంలో నమోదైనవే అని ఒక పక్షానే చెప్పడం అనేది నేను దీంతో ఏకీభవించను. ఓట్ అనేది మీరు గమనించారంటే జనరల్గా 18 years దాటిన ప్రతి ఒక్కరిని 10th క్లాస్ సర్టిఫికేట్ చదువుకున్న వాళ్ళు అయితే 10th సర్టిఫికేట్ తీసుకొని రారా, లేకపోతే ఆధార్ ఉంటే ఆధార్ తీసుకొని రారా, ఓటు రిజిస్టర్ చేద్దామని చెప్పేసి స్థానికంగా వాడు ఏ పక్షానైతే తిరుగుతాడో వాడితో పాటు తీసుకుపోయి ఓటర్ రిజిస్ట్రేషన్ చేపించడం ఆయా ప్రాంతాల్లో మనం నిత్యం జరిగే ప్రక్రియ. ఎవరికి సపోర్ట్ ఉండే సభ్యులకి సంబంధించిన ఆ ఓటు హక్కు వయసు రాగానే వాళ్ళని దేశపై వాళ్ళ తరపున ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే నేను దేశపై వీడికి ఓటు హక్కు కల్పిస్తే వీడు నాకే వేస్తాడు, నేనే దేశపై ఇచ్చాను అని చెప్పేసి ఒక మూఢ నమ్మకం అని చెప్పాలంటే. అది వాడికి వేస్తాడని తెలియదు. ఆ తర్వాత ఎన్నికల్లో వాడికి ఎటు మూడొస్తే అటు వేస్తాడు, వాడికి ఎటు నమ్మకం ఉంటే అటు వేస్తాడు తప్పితే. లాస్ట్ 2 ఎలక్షన్స్ లో అది అందరికీ అర్థమైపోయింది. 2019 ఎలక్షన్స్ లో కానివ్వండి, 2024 ఎలక్షన్స్ లో కానివ్వండి, మీరు అన్నట్టుగా అదే ప్రూవ్ చేసింది. అది కరెక్ట్. 2 ఈ బై ఎలక్షన్లో జరిగేది ఎప్పుడైనా సరే ఇట్లాంటి పొరపాట్లు బై ఎలక్షన్లో జరుగుతాయి తప్ప సాధారణ ఎన్నికల్లో జరిగేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక చోట ఉన్న ఓటు ఇంకొక చోట ఎక్కడో ఉంటే వీడు ఇక్కడి నుంచి అక్కడికి పోయి వేసే లోపల ఓటు టైం అయిపోయింది. ఒక దొంగ ఓటు ఇప్పుడు సపోజ్ ఏదైనా 2 రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళి ఉంటే అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటే అక్కడ ఓటు పోయినా వాడికి ఉన్న ఉపయోగం ఏముంది చెప్పండి. ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ అక్కడికి వెంటనే పోయి వేయలేడు. ఇక్కడ తొలగించిన వాటిల్లో మెజారిటీ భాగం మరణించిన వారు మాత్రమే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు చనిపోయిన వారి జాబితాల తొలగింపు మాత్రమే జరిగింది. ఎన్నికల్లో ఈ ఓట్లు కోల్పోవటం, ఈ జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు ఆ లిస్ట్ వేరుంది అనిల్ కుమార్ గారు, ఆ లిస్ట్ ఉంది. మరణించిన వారి లిస్ట్ వేరుగా ఉంది, ఇతరులది వేరుంది. అలాగే రీలొకేట్ అయిన వారి లిస్ట్ కూడా వేరుంది. ఇదేంటంటే ఖచ్చితంగా తొలగించిన వారిది అనేది ఇక్కడ స్పష్టంగా లేదు. ఎప్పుడైనా మీరు ఇక్కడ గమనించండి, ఎవరైనా సరే ఇంతవరకు నిజంగా ఓటు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలోకి వచ్చి గగ్గోలు పెట్టే ఆస్కారం 100% ఉంది. నా ఓటు పోయింది, నేను ఇక్కడే ఉన్నాను, నా తొలగించారు, నా తీసుకోవట్లేదు బిఎల్ఓలు అని చెప్పేసి రోడ్డెక్కి నానా గందరగోళం చేసే పరిస్థితి ఏర్పడేది. నిజానికి ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళు, అక్కడ ఏదన్నా లోకల్గా ఇంకొక ప్రూఫ్తో 2వ ఓటు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ తొలగింపు జరిగిందే తప్ప దొంగ ఓట్లు అనే కాన్సెప్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ మీన్స్ విభజిత ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఓవరాల్గా 2 రాష్ట్రాలను కలుపుకొని తెలంగాణలో ఒకవేళ అంతకుముందు ఇక్కడ మా ఫ్రెండ్స్కి ఒక 5-6 ఉన్నారు. తెలంగాణలో 5-6 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఓటు పుట్టించుకున్నారు. స్థానికంగా వారికి ఏదో గుర్తింపు కార్డు కావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అట్లాంటప్పుడు ఓటు కార్డు ఒకటే అక్కడ వాళ్ళకి అప్పుడు ఐడెంటిటీ కార్డుగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసి తీసుకున్నారు. సో అట్లాంటివి ఏదన్నా ఉంటే వాటిని తొలగించారు తప్ప ఈ తొలగింపు కూడా నేను లాస్ట్ టైం ఇదే డిబేట్ పెట్టారు మనకి. దీనికి సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పెట్టినప్పుడు మీకు లింకేజ్ ఒక పర్టికులర్ లింక్ అనేది లేకుండా నీ ఓటుని ఆధార్ అనే దాంతో లింక్ అయింది అనుకోండి, మీకు ట్రేస్ అవుట్ అవుతుంది ఇది ఉంది ఇది లేదు అనేది. ఇది ఎలా ట్రేస్ చేస్తున్నారు? ఇప్పటికీ కూడా మాకు కొంత రీసెంట్గా వేరే ఒక బిఎల్ఓతో మాట్లాడితే తెలిసింది. జనరల్గా అంటే నేను ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని ఏ కమ్యూనిటీని కించపరిచినట్టు మాట్లాడట్లేదు, కేవలం ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నా. దీన్ని దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఎగ్జాంపుల్గా ఒక ముస్లిం కమ్యూనిటీలో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళ ఫాదర్ పేరు షేక్ సలీం అనుకుందాం. ఆ షేక్ సలీం అనే అతను ఎంతో షేక్ బాషా అని కానీ షేక్ సలీం అని కానీ, ఉదాహరణకి మహమ్మద్ బాషా అని, ఇట్లాంటి వాళ్ళకి మెజారిటీ నేమ్స్ ఇవే ఉంటాయి ఎక్కువ మందివి. అప్పట్లో ఉన్న వాళ్ళ ఓటు లింక్ చేయాలంటారు. ఇప్పుడు ఆ మహమ్మద్ బాషా అనే ఎవరితో ఏ ఓటు తీసుకొచ్చి ఇదే మా పాత వాళ్ళదని చెప్పేసి చూపించి లింక్ చేసుకుంటారు కదా, చేసుకునే ఆస్కారం ఉంది కదా, లేదంటారా? ఖచ్చితంగా ఉంది. దీని ద్వారా ఇది కేవలం పారదర్శకంగా జరిగింది. ఇవన్నీ తోటకూర కబుర్లు, ఇవన్నీ ఊరికే
అయితే పనికిరాని అయితే కబుర్లు లింక్ తప్ప చేసుకుంటే ఎటువంటి అనిల్ ఉపయోగం కుమార్ లేదు. గారు ఆ విధంగా లింక్ చేసుకుంటే వచ్చిన ఇప్పుడు తప్పేంటి? జరిగిన ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. SIR ఇప్పుడు జరిగిన ప్రక్రియ వల్ల చనిపోయిన ఓట్లు తొలగించడానికి తప్ప దొంగ ఓట్లు తీసేయడానికో దేనికి ఇంకొక దానికో ఉపయోగపడింది అనే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఇది కేవలం చనిపోయిన వారిని తొలగించేదానికి, లేదంటే ప్రాంతాలు మారి అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉన్న వాటిని ఏదన్నా ఐడెంటిఫై చేసి తీసేసేదానికి కూడా నాకు తెలిసి అది కూడా ఆస్కారం లేదు. చనిపోయిన వాటికే ఇది ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఈ 2 చోట్ల ఉన్న వాటిని ఓట్లు మరి తొలగించాలి సరైన అంటే చిరునామా వీళ్ళ లేని వాళ్ళు, ఆధారు ఆ పార్టీ సరైన లేదు చిరునామా కాబట్టి. లేని వాళ్ళు, చిరునామా లేని వాళ్ళు ఎవరున్నారండి? చిరునామా లేకుండా ఎవరుంటారు? ఎందుకుంటారు? ఇప్పుడు దొంగోటు ఉందనుకోండి, ఎగ్జాంపుల్ లో చిరునామా లేని వాళ్ళు అంటే దొంగోటు ఎవరు ఉందనుకోండి, చెప్పండి? ఆల్రెడీ దొంగోటని ఎవరిని దొంగ అంటారు? ఓటు ఆల్రెడీ అనేది- ఎక్కడో ఒక ఓటు నిమిషం ఉందో, మేడం, ఒక నిమిషం. లేకపోతే చెప్పండి. దొంగ ఓటు చిరునామా లేకుండా ఓటు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చిరునామా లేకుండా ఎవరిది రిజిస్ట్రేషన్ చేయరు. 2, అసలు లాస్ట్ 5 years నుంచి ఓటు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి కూడా ఆధార్ ప్రూఫ్ తోనే జరిగినాయి. అటువంటిది వైసీపీ హయాంలో దొంగ ఓట్లు పుట్టినాయి అంటే ఆధార్ తో లింక్ చేసి ఓటర్ రిజిస్ట్రేషన్ చేసిన ఎన్ని దొంగ ఓట్లు ఎట్లా అయితే అసలు నాకు అర్థం కాదు. అనిల్ కుమార్ గారు అక్కడే సరే, విషయం ఉంది. ఒకవేళ యాక్చువల్గా వాళ్ళ మీరు ప్రకారం అంటున్నారు కదా అలాగే ఆధార్ కార్డు ఆధారంగా అని. మరి అయితే ఇప్పుడు చనిపోయిన వారి లిస్టు క్లారిటీ వచ్చేసింది. మరి అయితే ఈ 44 లక్షల మందిలో కొంతమంది మాత్రమే చనిపోయిన వారు, సుమారు 7 లక్షల మంది అనుకుందాం. సుమారు ఎంతమంది? 15 లక్షల మంది, సుమారు 15 లక్షల మంది. డబుల్ ఎంట్రీలు 7,37,000, 7,37,000. ఇతరులు 8,327. అయితే ఈ డబుల్ ఎంట్రీలన్నీ కూడా స్థానికంగా వృత్తి కోసమో ఉపాధి కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ కాలం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ ఆధారం కోసం శాశ్వత వలసలు వెళ్ళిపోయిన వాళ్ళు 14 లక్షల మంది. అది కూడా క్లారిటీ ఉంది. మీకు అక్కడే తేలిపోయింది. 30 లక్షల మంది అక్కడే తేలిపోయారు. రిమైనింగ్ వాటిలో ఈ అక్కడ ఇక్కడ పాత ఓట్లని క్లోజ్ చేసుకోకపోవటం అట్లాంటి జాబితాలే ఉంటాయి తప్ప ఇదంతా ఈ నరేంద్ర మోడీ గారు నల్లధనాన్ని తీసేసి చిరునామాల్లో లేని వారు, వివరాలు లభ్యం కాని వారు మొత్తం 7,77,000. వాళ్ళకి కంప్లీట్ గా చెప్తున్నానండి, అది కేవలం ముసలి మొత్తగా తెలియక ఇంకా వదిలేసుకునే వాళ్ళే అయి ఉంటారు తప్ప నిజంగా దొంగ ఓట్లు అనేది కాన్సెప్ట్ మన దగ్గర జరగదు. నిజంగా దొంగ ఓటు ఉండి ఎవరైనా నా ఓటు నిజంగా ఉండి పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ముందుకు వచ్చి చెప్తారు. అర్హుడైన వాటి ఓటు ఎవరిని తీసేయడానికి ఆస్కారం లేదు. దొంగ ఓట్లు అనేవి మన రాష్ట్రమే కాదండి. ఆ ఆ చిత్తూరు జిల్లాల్లో అటు ఆ పక్క రాష్ట్రంతో ఎక్కడైతే లింక్ ఉందో ఆ రాష్ట్రంతో తమిళనాడు బార్డర్ లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళని తీసుకొచ్చుకొని ఓట్లు వేయించుకునే దానికోసం ఏదన్నా అవకాశం ఉందేమో తప్ప గతంలో జరిగినని విన్నా నేను. తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చుకొని ఆ చిత్తూరు ప్రాంతంలో కొంతమంది గెలిచే వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు ఆ పరిస్థితి ఏం లేదు. నాకు తెలిసినంత వరకు దొంగ ఓట్లు అనేవి లేవు. ఉన్నా ఏదో డబల్ ఎంట్రీ ఓట్లు ఉంటాయి తప్ప అవి దొంగ ఓట్లు అనడానికి ఆస్కారం లేదు. డ్యూయల్ ఎంట్రీ ఉన్నాయి, అది వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే క్యాన్సిల్ చేసుకోమంటే క్యాన్సిల్ చేసుకుంటారు. లేదంటే ఆటోమేటిక్ గా ఏదో ఒక ఐడి ప్రూఫ్ తో లింక్ అయి ఉన్న వాటిని మీరు ట్రాన్స్పరెంట్ గా ఇదే ఐడి అని చెప్పేస్తే క్లియర్ గా ఐడెంటిఫై అయిపోతుంది. ఇప్పుడు అదే ప్రక్రియ వడపోత క్లియర్ గా స్ట్రిక్ట్ గా వడపోత కార్యక్రమం. అజయ్ అన్న ఇప్పుడు రీసెంట్ గా ఒక స్థానిక సంస్థల ఎన్నికల గురించి, రాబోయే ఎన్నికల గురించి చెప్పారు. ఆయన అన్నకి తెలియదని నేను అనుకోవట్లేదు. ఎప్పుడైనా సరే స్థానిక ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి మెజారిటీ వస్తుంది తప్ప వేరే పార్టీకి రాదు. ఇది మీరు గమనించుకోవాలి. అన్నకి తెలుసు, కాకపోతే కేవలం ఒకసారి గుర్తు చేస్తున్నాను. మురళి అన్న కూడా ఇది తెలిసిన విషయమే. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి ఎక్కువ వచ్చినాయి, నెక్స్ట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి వచ్చినాయి. లేదు సోదరు అనిల్ ఒక విషయం నేను తెలియజేస్తా. లేదు ఒక విషయం చెప్తాను. నేను ఒక విషయం చెప్తాను, మీరు మాట్లాడండి అనిల్ గారు. 2014 ముందు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది సోదరా. మా నియోజకవర్గం సత్తనపల్లిలో ఎంపీపీ మున్సిపాలిటీ 2 మేము గెలిచాం. మీరు అధికారంలో ఉన్నారు. 2014 ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు సత్తనపల్లి నియోజకవర్గం, నా నియోజకవర్గంలో సత్తనపల్లి ఎంపీపీ, సత్తనపల్లి మున్సిపల్ చైర్మన్ 2 మేము గెలిచాం. అంటే మీరు చెప్పినట్టు అధికార పార్టీకి అడ్వాంటేజ్ కావాలి. అప్పుడు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు.
మీ ఎమ్మెల్యే పేరు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి, మీకు ఐడియా లేకపోతే నేను గుర్తు చేస్తా ఉన్నా, సత్తనపల్లి ఎమ్మెల్యే. అట్లా కాదు అనిల్ గారు, ఖచ్చితంగా అంటే అడ్వాంటేజ్ మీరు చెప్పిన దానికి చెప్తా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ పూర్తిగా అధికార పార్టీ గెలుస్తుందంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మేము గెలిచాం ఇక్కడ. అనిల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సత్తనపల్లి నియోజకవర్గంలో ఎంపీపీ, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు మేము గెలిచాం ఆ రోజు. మీరు చెప్పేది కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్న టైంలో చెప్తున్నారు. సరే, ప్రజల్లో పార్టీ మీద రకరకాల బ్యూరోక్రాట్లను ఉపయోగించుకొని దాని మీద అవినీతి ఆరోపణలు చేపించి ప్రభుత్వాల మీద కూలదోసే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీరు గెలిచినా దాన్ని ఏముంది, అదేం పెద్ద సహజం కాదు. ఒకటి అలా గెలుస్తారు. అట్లా అనుకుంటే 2014 తర్వాత పంచాయతీ ఎన్నికల్లో మా ఊర్లో కాంగ్రెస్ గెలిచింది. మొత్తం టీడీపీ ఉంది రాష్ట్రం మొత్తం. మరి మా ఊర్లో కాంగ్రెస్ గెలిచింది. వైసీపీ కాదు, టీడీపీ కాదండి, కేవలం కాంగ్రెస్ మా ఊర్లో. నేను ఖచ్చితంగా మళ్ళీ దీన్ని నేను అభ్యంతరం చెబుతా. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ అంటే గెలుస్తుంది, సింబల్ ఎట్లుంటుంది అక్కడ? ఉండదు కదా. మరి పంచాయతీ కైవసం చేసుకుంటే మీ గ్రామంలో టీడీపీ ఇన్ని పంచాయతీలు కైవసం చేసుకుందని ప్రచారం ఎట్లా చేస్తారండి? ఈటీవీ, వైసీపీ, ఈటీవీ అజయ్ ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు కొన్ని యాక్సెప్ట్ చేయండి. గతంలో కాంగ్రెస్ వైసీపీ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం హావా అని వేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అవి మర్చిపోయారు మీరు. పంచాయతీలు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ హవాలో అని చెప్పేసి వీళ్ళందరినీ ప్రెసిడెంట్లందరినీ ఏ జిల్లాగా జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళందరినీ ప్రెసిడెంట్లందరినీ మా పార్టీ ప్రెసిడెంట్లని ఫోటో సెషన్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయన్నా. అన్నా మురళీకృష్ణ అన్న, సానుభూతి పరులు, పార్టీ సానుభూతి పరులు గ్రామ పంచాయతీకి ఎన్నిక అవుతారు తప్ప పార్టీ సింబల్ ఉండదు. అంటే అన్న ఒక్క నిమిషం, ఎవరు గెలిచిన అధికార పార్టీ వాళ్ళని చెప్పుకోవడం సహజం. అది ఇప్పుడు మీరు అధికారంలో ఉంటారు, చెప్తారు. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలకి సింబల్ ఓటు ఉండదు. ఒక్క నిమిషం, పోటీ చేయడానికి గుర్తు అయితే ఉండదు, కానీ వాడికి ఒక పార్టీ రికగ్నిషన్ ఉంటుంది తప్పనిసరిగా. పంచాయతీలో పోటీ చేసిన వ్యక్తులకి ఉండదని ఎలాగంటా ఉన్నా నువ్వు? ఇప్పుడు గుర్తు అయితే ఉండదు, కానీ తెలుగుదేశం ఆయన కూడా అదే అంటున్నారు మురళీకృష్ణ గారు. ఆ పార్టీ సానుభూతి పరుడు అంటే అర్థం అదే. అధికారికంగా సంబంధం ఉంటుంది, సంబంధం లేకుండా ఎలా చెప్తుందమ్మా? పంచాయతీ ఎలక్షన్ లో పార్టీకి సంబంధం ఉంటే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించారని అర్థం. మీరు మీరు పేపర్ మొత్తాన్ని వదిలేసి పేపర్ మీద చొక్క కనపడి గురించి ట్రై చేయబాకండి. కాంగ్రెస్ మీ దగ్గర అయినా టీడీపీ వాళ్ళు గెలిచారంటే టీడీపీ సానుభూతి పరులు గెలిచారని అర్థం అని చెప్పేసి మొత్తం టీడీపీ గెలిచిందని మీరు ప్రచారం చేసినప్పుడు టీడీపీ అని ఎలా చెప్తారని అడగటానికి ఆస్కారం ఉంది కదా. మీ పక్షం ఉన్న ఛానళ్లలో టీడీపీ గెలిచిందని చెప్పేసి ఏకదాటిగా ప్రచారాలు చేస్తారు. స్థానిక సంస్థల్లో పంచాయతీల్లో హవా అని. ఒక గంట సేపు నేను డిబేట్ చేయగలను. నేను క్లియర్ గా చెప్పా. అయితే మన విషయం ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఒక్క నిమిషం ఉండండి. అజయ్ గారు అసలు ఈ విషయం డీవియేట్ అయిపోతుంది, కానీ ఇందాక అనిల్ కుమార్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే అసలు దొంగ ఓట్లు అనేవే లేవు అని. మీరు అంగీకరిస్తున్నారా ఆయన అభిప్రాయంతో? అంటే సోదరు అనిల్కి తెలియదేమో, ఇతర ప్రాంతాల్లో ఉండి ఇక్కడ ఓటు ఉంటే డబుల్ ఓటు ఎంట్రీ ఉంటుంది, కానీ దొంగ ఓటు చేర్చుకునే అవకాశం లేదంటున్నాడు సోదరుడు. అంటే సోదరుడిగా అవగాహన లేదని నేను అనుకుంటా ఉన్నా. మా నియోజకవర్గంలో వైసీపీ హయాంలో పక్క గ్రామంలో ఉన్న వ్యక్తి వైసీపీ క్యాండిడేట్ తెచ్చి టౌన్ లో జాయిన్ చేశారు. ఓటు 2 ఓట్లు ఉన్నాయి అతనికి. గ్రామంలో ఓటు ఉంది, టౌన్ లో ఓటు ఉంది. దాన్ని దొంగ ఓటు అనక ఏమనాలి మరి? డ్యూయల్ ఎంట్రీ అంటే ఏంటి? ఈ స్టేట్ లో ఒక ఓటు, తెలంగాణలోనో చెన్నైలోనో కర్ణాటకలోనో ఉంటే 2 ఓట్లు అనొచ్చు. ఒకే నియోజకవర్గంలో గ్రామంలో ఒక చోట పట్టణంలో ఉంటే దాన్ని ఖచ్చితంగా దొంగ ఓటే అంటారు. మంచి పాయింట్ కి వచ్చారు. ఇంకో విషయం కూడా అన్నారు అజయ్ గారు. అనిల్ గారు ఏమన్నారంటే చిరునామా లేని ఓట్లు ఎలా ఉంటాయి, చిరునామా లేకుండా ఉండదు కదా, ఆధార్ కి లింక్ అయ్యింది కదా అని కూడా అంటున్నారు ఆయన. అంటే సోదరుడు కూడా ఆ విషయం కూడా తెలుసు. నేను మళ్ళీ చెప్తా. ఒక ఆధార్ కార్డు అడ్రస్ మార్చడం, ఆధార్ కార్డు అడ్రస్ మార్చడం 5 సెకండ్ల పని. అనుష గారు వైసీపీకి అది వెన్నతో పెట్టినిచ్చా.
ఆధార్ ఒక్క కార్డు నిమిషం, ఒక్క నిమిషం, ఒక ఒక్క గ్రామంలో నిమిషం, మీరు ఉంటే ప్రతి దాంట్లో వైసీపీ దాన్ని దాంట్లో అదే ఇక్కడ దయచేసి అదే కాదు, ఒక్క నిమిషం. వైసీపీ కంటే ముందు వెనతో పెట్టి ఇచ్చి తెలుగుదేశానికి అటువంటి విషయాల్లో, ఎందుకంటే తమ్మిని పంపిణీ చేయడంలో నెంబర్ 1 ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకులే. మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు అన్నారు చూడు, 2 ఓట్లు పక్క కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఓటర్లను కూడా తీసుకొచ్చి మా కడప పులివెందులు అక్కడ జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేయించారు. మీరు లైన్ లో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పట్టుకున్నారు. అవన్నీ మర్చిపోయారా మీరు? పక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళు వచ్చి జడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేసారు మొన్న అక్కడ. మొదలైన ఒక్క మాట అనుషా గారు నేను మాట్లాడొచ్చా? అనిల్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ మాట్లాడినవ్వండి. చెప్పండి అనిల్ గారు. మీ పక్కన ఊర్లలో ఒక ఓటు, టౌన్ లో ఒక ఓటు తీసుకొచ్చారని, ఇప్పుడు అది ఎలా తొలగిస్తారని, ఏ రకంగా తొలగించారని మీరు అనుకుంటున్నారు? ఆ ఓటర్ ఆధార్ వాడి ఆధార్ కార్డు తీసుకుపోయి అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు అవసరం అయితే. మీరు తొలగించారని ఎలా అనుకుంటున్నారు? ఎందుకు తొలగించారండి? ఏ విధంగా అంటే నేను క్లారిటీ చెప్తా చెప్పండి. అంటే అక్కడ ఆధార్ కార్డు ఇస్తాడు, ఇక్కడ ఆధార్ కార్డు ఇస్తాడు, ఓటు ఎలా తొలగించారని చెప్పి సోదరులు అడుగుతా ఉన్నారు. పొరపడుతున్నారు. ఆధార్ కార్డు తీసుకున్నారు అనుకుంటున్నారు, ఆధార్ నంబర్ మాత్రమే వేయించుకున్నారు. సోదరా నేను చెప్పని, నేను చెప్తే నీకు అర్థమవుతుంది. సోదరా నేను చెప్తే నీకు అర్థమైంది, క్లారిటీకి చెప్తా. ఒక్క నిమిషం నాకు టైమింగ్ చెప్తా. దొంగ ఓటు ఎలా జాయిన్ చేశారో నేను చెప్తానండి. ఆధార్ కార్డుని నేను జాయిన్ చేయించిన దాని గురించి అంటలా, ఇప్పుడు మీరు జరిగిన SIR ప్రక్రియలో ఓటు తొలగించారనడానికి కారణం ఇప్పుడు జరగని పని. అతను ఆ ఓటు కావాలంటే దాన్ని కూడా అలాగే ఉంచుకోవచ్చు. ఎలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అనిల్ కుమార్ గారు, ఎలా ఉంచుకుంటారు? ఆ SIR ఫామ్ లో అతనికి 2 చోట్ల ఉన్నప్పుడు 2 చోట్ల ఫామ్ జనరేట్ అవుతుందిగా. 2 చోట్ల ఆధార్ కి సంబంధించి నంబర్ వేసిస్తాడు, వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఇస్తాడు. ఇంకా ఓటు పోయిందనే కాన్సెప్ట్ ఎక్కడ ఉందండి? అనుష గారు సోదరుడికి ఎట్లా చెబుతా, నన్ను చెప్పనిస్తే నేను చెప్తా. ఓకే అజయ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు అడ్రస్ ఆధార్ కార్డు మీద అడ్రస్ చేంజ్ చేయొచ్చు, కానీ ఆధార్ కార్డు నెంబర్ అయితే మార్చలేం కదా. ఆన్లైన్ లో ఆధార్ కార్డు నెంబర్ ట్రేస్ చేసినప్పుడు ఒక అడ్రస్సే వస్తుంది. అప్పుడు ఆ ఓటర్ ఐడిని లింక్ చేసినప్పుడు మీకు ఎక్కడ ఓటు కావాలని అడుగుతారు, ఒక ఓటే ఉంచుతారు. ఎట్లా తీసేస్తారంటే ఇంకా సోదరుడికి అసలు నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. మరి సోదరుడికి సర్ప్రైజ్ మీద అవగాహన ఉందో లేదో నాకు అర్థం కావట్లా. సారీ, నాకు మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు చెప్పిన ప్రాసెస్. సోదరా ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం. ఓకేనా? ఆధార్ కార్డు ఆన్లైన్ లో కొడతారు. ఆధార్ కార్డు ఆన్లైన్ లో కొట్టినప్పుడు మనం ఆధార్ కార్డుని ఫేక్ చేసి 2వ అడ్రస్ పుట్టించి డూప్లికేట్ ఆధార్ కార్డుతో 2వ ఓటు జాయిన్ చేయొచ్చు తప్ప ఒరిజినల్ ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం మార్చలేం కదా. ఆ ఆధార్ కార్డు మీరు ఇక్కడ నా ఓటుకి ఆధార్ కార్డు ఇస్తాడు, అక్కడ ఓటుకి ఆధార్ కార్డు నంబర్ ఇస్తారు, దానివల్ల ఓటు తొలగించే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నా నేను. అదే సోదరా నేను చెప్తుంది, అడ్రస్ ఫేక్ చేసి ఈ క్వశ్చన్ నేను ఒక బిఎల్ఓనే నాకు రైస్ చేశాడు. ఓకే అనిల్ కుమార్ గారు తప్పేం లేదు. ఇట్ ఈస్ ఎ హెల్దీ డిబేట్. మనము ఎప్పుడు కూడా ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు అందులో ఏ విధంగా జరుగుతుంది, అందులో ఎలాంటి లొసుగులు ఉన్నాయని మాట్లాడుకోవడం అసలు తప్పేం లేదు. మీరు రైస్ చేస్తుంది కరెక్టే. ఇప్పుడు అజయ్ గారు ఆయన ఏం అడుగుతున్నారంటే, ఒకవేళ ఆయన అక్కడ ఆధార్ పెట్టకుండా వేరే ఐడెంటిటీ ఏదైనా పెడితే ఏంటి పరిస్థితి? అదే అనుష గారు ఒకే ఆధార్ తో ఎలా అవుతుంది? ఒక నెంబరే ఉంటుంది కదా, ఒక ఆధార్ కి ఒక పర్సన్ కి ఒక నెంబరే ఉంటుంది. అనుష గారు చెప్పండి అజయ్ గారు, చెప్పండి మీరు కంప్లీట్ చేయండి. అనిల్ గారు ఒక్క నిమిషం ఆగమండి, నేను మీకు చెబుతా, కనీసం మీకు అర్థమైతే మీరు అనిల్ గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి లేదా ఒక పార్టీ ఆధార్ కార్డు మీద ఓటర్ ఐడి జాయిన్ చేసుకోవాలి. ఆ పార్టీ అధికారంలో ఏం చేస్తుందంటే, ఆ ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా అనుష గారు, దాన్ని ఒక గ్రామంలో ఉన్న అడ్రస్ ని ఒరిజినల్ ఆధార్ కార్డు అది, కానీ వీళ్ళు డూప్లికేట్ ఆధార్ కార్డు తయారు చేస్తారు, అడ్రస్ మారుస్తారు. అంటే ఒక గ్రామంలో ఉంటే ఇంకో గ్రామంలో అడ్రస్ పెడతారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజు అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు విఆర్ఓనో వాళ్ళ కనుసంఘంలో పనిచేస్తారు కాబట్టి ఆ రోజు 2వ ఓటు పుడుతుంది. అర్థమైంది? ఇప్పుడు మీకు దొంగ ఓటు ఎలా పుడుతుందో ఇప్పుడు ఎలా తీసేస్తారో చెప్తా వినండి. ఇప్పుడు మనం ఎమ్యూనరేషన్ ఫామ్ ఇస్తుంది బిఎల్ఓ, ఓకేనా? ఇప్పుడు మీకు కూడా ఇచ్చుంటారు అనుష గారు, ఎమ్యూనరేషన్ ఫామ్ ఇచ్చుంటారు మీకు కూడా బిఎల్ఓ. మీరు ఆ బిఎల్ఓకి మీరు ఏమిస్తారు? ఆధార్ కార్డు నెంబర్ ఇస్తారు. బిఎల్ఓ మీరు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ ని ట్రేస్ చేసి ఆ అడ్రస్ తో మీ ఓటర్లు ఎన్ని ఉన్నాయో చూస్తుంది.
అంటే సపోజ్ మీరు రెండు ఓట్లు ఉన్నాయి అనుకుందాం, ఆ నెంబర్తోనే ఒకటి టౌన్ లో ఒకటి గ్రామంలో, అప్పుడు ఆ బిఎల్ఓ ఈ రెండిట్లో ఏది ఉంచాలి ఏది తీసేయాలని అడుగుతారు ఖచ్చితంగా. 2 ఓట్లు బిఎల్ఓ ఎట్లా, ఒకటి ఇంకోటి చెప్తా మీకు నేను, అంటే అనిల్ గారు తెలుసో లేదో, ఒక్కసారి టౌన్ లో కనుక ఆ ఆధార్ కార్డుతో ఆ ఓటర్ ఐడి కనుక మ్యాప్ అయితే, అదే ఓటర్ ఐడి అదే ఆధార్ కార్డుతో రెండోది గ్రామంలో ఉన్న అది మ్యాప్ అవ్వదు. అంటే సోదరుడు తెలుసో లేదో నాకు తెలియదు, ఒక బిఎల్ఓ ఆ బిఎల్ఓ కంటే ఇప్పుడు గ్రామంలో ఉన్న బిఎల్ఓ కంటే ముందు పట్టణంలో ఉన్న బిఎల్ఓ కనుక మీ ఓటుని టౌన్ లో మ్యాపింగ్ చేస్తే, ఒకవేళ గ్రామంలో మీ ఓటు ఉన్నా ఆ ఓటు మీ ఆధార్ కార్డు నెంబర్ తో మ్యాపింగ్ అవ్వదు. ఇక్కడ మీరు వద్దనుకుంటే మళ్ళీ ఈ బిఎల్ఓకి కాల్ చేసి, మేడం నా ఈ ఓటుని ఇక్కడ మీరు మ్యాపింగ్ నుంచి డిలీట్ చేయండి, నాకు టౌన్ లో ఓటు వద్దు, నేను గ్రామంలో ఉంచుకుంటాను అని చెబితే, ఈ బిఎల్ఓ ఆ మ్యాపింగ్ చేసిన దాన్ని డిలీట్ చేస్తే, మళ్ళీ ఆ గ్రామంలో ఉన్న బిఎల్ఓ మ్యాపింగ్ చేస్తేనే అక్కడ ఓటు కంటిన్యూ అవుతుంది తప్ప, మీరు 2 చోట్ల ఓట్లుంటే నేను 2 చోట్ల ఆధార్ కార్డులు ఇస్తానంటే ఆ ఓటు 2 చోట్ల మ్యాపింగ్ అవ్వదు. అంటే మీకు సోదరుడు అనిల్కి చెప్పిన బిఎల్ఓ ఎవరు పనికి మళ్ళీ బిఎల్ఓ అంటారు తప్ప, ఒక బిఎల్ఓ మ్యాపింగ్ చేసిన తర్వాత ఓటుని రెండో బిఎల్ఓ అది ఎక్కడున్నా ఆ ఓటు మ్యాప్ అవ్వదు, ఆ ఆధార్ కార్డు మీద ఆ ఓటు మ్యాప్ అవ్వదు. దానికి నేను 100 బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఆ బిఎల్ఓకి అవగాహన లేకుండా ఉండాలా మీతో మాట్లాడిన బిఎల్ఓకి? తప్ప ఒక ఆధార్ కార్డు మీద 2 ఓట్లుంటే ఒక చోటే ఓటు మ్యాప్ అవుతుంది. ఓకే అనిల్ కుమార్ గారు, ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైందా మీకు అనిల్ గారు? క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి అనిల్ గారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఓటుని ఆధార్తో లింక్ చేస్తున్నారు, అంతే కదా? లింక్ చేయడంతో పాటు మ్యాపింగ్ చేయాలి. లింక్ చేస్తున్నారా? అదే సోదరా, లింక్ చేసి మ్యాప్ చేస్తారు, లింక్ చేసి మ్యాప్ చేస్తారు దాన్ని. లింక్ చేసినప్పుడు నీ ఓటు లింక్ అయిందనే విషయం సమాచారం ఎవరికన్నా వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది. ఖచ్చితంగా బిఎల్ఓ దగ్గర ఎవరైతే మీ బిఎల్ఏలు ఉంటారో వాళ్ళకి సమాచారం మెసేజ్ కూడా ఏం రాలేదు. లింక్ అయినట్టు ఆధార్తో లింక్ అయినప్పుడు ఆ సంబంధిత ఓటర్కి రావాలి, కానీ బిఎల్ఓకి వస్తే ఎలా కుదిరిద్దండి? ఎలా సరిపోద్ది? ఓటరా ఇక్కడ వ్యక్తి ఓటు వేసేది బిఎల్ఓనా ఓటర్? అందుకే రేపు 31వ తారీఖు ముసాయిదా ఓటర్ లిస్ట్ బయటకు వస్తా ఉంది. అప్పుడు అందరూ క్రాస్ చెక్ చేసుకుంటే మీ ఓటు ఉందో లేదో ఆ రోజు తెలుస్తుంది. అప్పుడు అభ్యంతరాలు ఉంటే 1 నెల రోజులు టైం ఇచ్చారు. ఈ 1 నెల రోజుల్లోపు ఒకవేళ మీరు అర్హులై ఉండి మీ ఓటు లేకపోతే ఖచ్చితంగా మీరు అభ్యంతరాలు తెలియజేసి మళ్ళీ మీ ఓటు నమోదు చేసుకునేదానికి కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం ఒక 30 రోజులు టైం ఇచ్చింది. కాబట్టి ఎక్కడ ఎవరి ఓట్లు డబుల్ ఎంట్రీలు ఉండే అవకాశం లేదు, దొంగ ఓట్లు ఉండే అవకాశం లేదు, డబుల్ ఓట్లు ఉండే అవకాశం లేదు, అదే విధంగా చనిపోయిన వారు ఓట్లు ఉండే అవకాశం లేదు. చాలా ట్రాన్స్పరెంట్ గా ఆధార్ కార్డు లింక్ చేసి ఓటుని మ్యాప్ చేస్తున్నారు బిఎల్ఓలు. ఒక చోట మ్యాప్ అయిన తర్వాత ఆ ఓటు రెండో చోట ఆ పేరుతో ఆ ఆధార్ నెంబర్ తో ఓటు మ్యాపింగ్ అవ్వదు. ఇదైతే నేను పక్కా ఇన్ఫర్మేషన్. ఆధార్ లింకింగ్ అనేది అవాస్తవం. ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన అనుసంధానం చెయ్యట్లేదు. ఆధార్ కి సంబంధించి ఆధార్ ని ఓటర్తో అనుసంధానం చెయ్యట్లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పారు. మీరేమో అనుసంధానం చేస్తున్నాం ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీరు సరి ప్రక్రియలో పాల్గొన్నారా? మీ ఓటు రెన్యువల్ చేసుకున్నారా? పాల్గొన్నాము. మాట్లాడుతున్నాము. పాల్గొని మీ ఓటు ఎలా మ్యాపింగ్ జరిగింది? ఏం జరగల. మా ఫాదర్ ఆధార్ కార్డు ఉందో లేదా చూశారు. మీ ఆధార్ నెంబర్ కూడా తీసుకున్నారు కదా. మించి ఏమైనా జరుగుతుందా? ఏం మాట్లాడుతున్నారు అనుష గారు? అనిల్ గారు నాకు అర్థం కావట్లా. ఆయన ఆధార్ కార్డు ఇవ్వకుండా వాళ్ళు ఆధార్ నంబర్ మీ వాయిస్ వినిపించట్లేదు అనిల్ గారు. ఈ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీదే బ్రేక్ అవుతోంది. మీకే సిగ్నల్స్ ఉన్నట్లేవు అనిల్ గారు. అనుష గారు సరే, నేను అనిల్ కంక్లూడ్ చేద్దాం. మనం టైం అయిపోయింది. కంక్లూడ్ చేద్దాం. కానీ మనం ఎన్యూమరేషన్ చెప్పండి అజయ్ గారు. నేను కంక్లూడ్ చేస్తాను అనుష గారు. ఓకే. బిఎల్ఓ ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తుంది. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో
మీ ఆధార్ నెంబరు ఓటర్ ఐడి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ 2002లో మీ ఓటు ఉంటే ఆటోమేటిక్ గా మ్యాప్ అవుతుంది. ఒకవేళ అప్పటికి మీరు ఓటు పొంది ఉండి ఉండకపోతే, మీ కుటుంబ సభ్యులు ఓటు ఉండి ఉంటే ఆ ఓటర్ ఐడితో జత చేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తికి 2 ఓట్లుంటే ఆ వ్యక్తి 2 చోట్ల మ్యాపింగ్ అయ్యే అవకాశం లేదు. ఆధార్ కార్డు బేస్ చేసుకొని మాత్రమే ఓటు మ్యాప్ అవుతుంది. కాబట్టి దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఇవి ఉండే అవకాశం లేదు. సర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరుగుతా ఉంది. రెండోది, కూటమి ప్రభుత్వం ఎక్కడ ఈ సరు ప్రక్రియలో పరిధి దాటి మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. ఓకే అజయ్ గారు, ఒకసారి మురళీకృష్ణ గారు మాట్లాడతారంట, విందాము. మురళీకృష్ణ గారు చెప్పండి. ఏది ఏమైనా సరే సర్ ప్రక్రియ ఇప్పుడు వరకు జరిగినది ఎలా ఉన్నా పక్కన పెడితే, అసలు దీంట్లో మంచి జరిగిందా చెడు జరిగిందా వాస్తవాలు తెలిసే రోజులు రేపు 30వ తారీఖు నుంచి ఉన్నాయి ముందు. అంటే 30వ తారీఖు నుంచి ఈ రాబోయే నెల రోజులు కూడా ఈ సర్ ప్రక్రియలో చాలా అతి కీలకమైన అంశాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు. ఎందుకంటే ఇది పారదర్శకంగా జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా అక్రమాలు జరిగినాయా, లేదంటే ఎవరు ఓటైనా నిజంగా గ్రామంలో ఉండి అక్కడ నివాసించి నా ఓటు పోయింది దీంట్లో అని చెప్పేసి ఎవరికి వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ తిరిగి పెట్టుకుంటున్నారా ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు జరిగిందంతా అధికారులు చేసింది. కానీ ప్రజలతో, ఓటర్లతో ఇక్కడ నుంచి రేపు రాబోయే 30వ తారీఖు నుంచి ముసాయిదా వచ్చిన తర్వాత, ముసాయిదా బయటపడ్డ తర్వాతే దీంట్లో అక్రమాలు జరిగినాయా మంచిగా కరెక్ట్ గానే జరిగినాయా అనేది బయటపడాలంటే ఈ 30వ తారీఖు దాటిన తర్వాతే దాని మీద పూర్తి అవగాహన, పూర్తి క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే అసలు సమస్యలు ఏంటి అనేది అప్పుడు బయటపడతాయి, ఇప్పుడు ఇంకా బయటపడవు. కానీ 30వ తారీఖు దాటిన తర్వాత నిజంగా పారదర్శకంగా జరుగుంటే సంతోషం. కానీ ఎక్కడ ఏ తప్పులున్నా, ఎక్కడ ఏ ఇబ్బందులు నేను కోరుకునేది ఏంటంటే, ఎవరు ఓటైనా ఆ గ్రామంలో నివసించే వాళ్ళు, రియల్ గా నివసించేవారు ఓటు లేకపోతే సోషల్ మీడియా వేదికగా నా ఓటు పోయింది, ఇంకో నా ఆధార్ కార్డు, ఇంకో నా రెసిడెన్స్ సర్టిఫికెట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రచురించి వాళ్ళ పబ్లిక్ గా చేసి దాన్ని ఓటు చేర్చుకోవాల్సిందిగా కూడా, అంటే నేను సోషల్ మీడియా వేదిక ఎందుకు చేయమంటానంటే మోటివేషన్. అలాగే ఎవరైనా ఓట్లు పోతే కనుక, నిజంగా ఉండి ఓట్లు పోతే కనుక ప్రతి ఒక్కరు కూడా అలా చేయాలనే సంకల్పంతో వాళ్ళ ఓట్లు వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మోటివేషన్ క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే మురళీకృష్ణ గారు. అజయ్ గారు క్విక్ గా 10 seconds అజయ్ గారు చెప్పండి, ఉందా మీకు మీరైనా మాట? అనుష గారు, ఇప్పుడు సరు ప్రక్రియ దరిదాపుగా 4 రోజులు జరుగుతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటుని రెన్యువల్ చేసుకునే బాధ్యత ఓటర్ మీద ఉంటుంది. రెండోది, అభ్యంతరాలున్నా ఒకవేళ మన ఓటు ఏది సరైన అర్హులై ఉండి ఆధారాలుండి మనం ఆ ఇంట్లోనే నివసిస్తూ ఓటు కనుక డిలీట్ అయితే, ఎందుకు డిలీట్ అయిందో కూడా ముసాయిదా లిస్ట్ లో ప్రచురించబడుతుంది. ఖచ్చితంగా 30 రోజుల టైం ఉంది. ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఓటు అర్హులై ఉండి పోతే ఖచ్చితంగా 30 days లోపు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఓటుని సరి చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తా ఉంది. ఖచ్చితంగా దీంట్లో అందరూ బాధ్యతాయుతంగా దీంట్లో పాల్గొనాలి. ప్రతి ఒక్కళ్ళు ఓకే అజయ్ గారు, ఓకే అజయ్ గారు, థ్యాంక్ యూ అజయ్ గారు, అలాగే అనిల్ గారు, మురళీకృష్ణ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్.